డోరేమోన్ అంటే ఇష్టం లేని పిల్లలు ఎవరుంటారు చెప్పండి. డోరేమోన్ పాకెట్‌లో నుంచి మంచిగా మ్యాజిక్ డోర్ ఓపెన్ అయినట్టు నేను కూడా ఆప్ట్రానిక్స్‌కి వచ్చేసిన. ఆప్ట్రానిక్స్‌లో నాకు కావాల్సింది తీసుకుందాము అని అనుకున్నా. ఐఫోన్స్ అన్నా, యాపిల్ ప్రొడక్ట్స్ అన్నా ప్రతి ఒక్కరి డ్రీమ్ ఈ రోజుల్లో ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఐఫోన్ అంటే అమ్మో! వాళ్ళ దగ్గర ఐఫోన్ ఉంది. వామ్మో! వాళ్ళ దగ్గర ఐఫోన్ ఉందా? ఐఫోన్ యూజ్ చేస్తుందా? అని అనుకునేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో మాత్రం ఐఫోన్ అంటే ప్రతి ఒక్కరి దగ్గర అవైలబుల్‌గా ఉంటుంది. కాలేజ్ పిల్లల దగ్గర నుంచి ఎంప్లాయీస్ వరకు. మీకు ఒకటి చెప్పిన రీసెంట్ రీసెర్చ్ ప్రకారంగా మన మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే ఐఫోన్స్, యాపిల్ ప్రోడక్ట్స్ పర్చేస్ చేయడానికి ఎక్కువగా చూస్తున్నారంట. ఏ ప్రోడక్ట్ అయినా సరే ఈజీగా ఈఎంఐ ఆప్షన్లో తీసుకునే అవైలబిలిటీ మనకుంది కాబట్టి పర్చేస్ చేయగలుగుతున్నాము. కానీ అదే మనకి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక స్కోప్ లేకుండా పోయింది. మన వాళ్ళకి దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఏదైతే బాగుంటుంది, మన ఫ్యూచర్ బెనిఫిట్స్ ఏంటి అనేది ఆలోచన ఉంటుంది. కానీ మన దగ్గర కంపారిజన్ ఎక్కువ. వాడు యూస్ చేస్తున్నాడంటే నేను యూస్ చేయాలి, వాడికి తీసుకున్నాడంటే నేను అది ఖచ్చితంగా తీసుకోవాలి అని. ఇవన్నీ చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. నాకు అనిపించింది నేను చెప్తున్నాను. మనకి ఉన్నంతలో మనం ఏదైనా ఎఫర్ట్ చేయగలుగుతాము అని అనుకుంటే దానికి ప్లాన్ చేసుకుంటే మంచిది అని నా ఒపీనియన్. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావులే అమ్మా అని అనుకుంటున్నారా? ఇంకా మీ ఇష్టం అది. నాకు ఇప్పుడు ఇది అవసరం కాబట్టి తీసుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ వచ్చేసి ఐఫోన్ ఓపెన్ చేసేసిన. నాకు అంత పెద్దగా డ్రీమ్ ఏం లేదు, కాకపోతే నాకు సర్ప్రైజ్ చేద్దాము అని చెప్పి అనుకున్నారు. సో అలా సర్ప్రైజ్ని మనం యాక్సెప్ట్ చేయాలి కదా. మరి బర్త్డేకి ముందుగానే తీసేసుకున్నాము ఆగస్ట్ 15కి. అన్బాక్సింగ్ అంత మంచిగా చేయలేకపోయాం, కానీ ఇంకా సెట్టింగ్స్ అన్నీ చేసేసుకున్న తర్వాత బయటికి వెళ్దాం అనుకుంటే ఫుల్ రెయిన్. మనకి ఏదైనా మంచి జరుగుతున్నప్పుడు ఆకాశం నుంచి అలా వర్షం పడుతుంది. బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడేమో అని అనిపిస్తుంది. అలానే గుడ్ వైబ్స్ కూడా ఉంటాయి కదా. ఫైనల్లీ నేనైతే యాపిల్ ఫోన్ తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. సీ యూ ఆల్, బై బాయ్.